గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఫ్రైడే ద 13th, శుక్రవారం 13వ తారీఖును వెస్ట్రన్ కంట్రీస్ ఒక బ్యాడ్ డేగా పరిగణిస్తాయి. అందులో ప్రధానంగా ఆ రోజు ఏం చేసినా మంచి జరగదు అనే దాంతో పాటుగా ఒక నెగటివ్ ఇవిల్స్ ఉంటాయి అనేటువంటి భావన ఉంటుంది. కరెక్ట్గా ఫ్రైడే ద 13th రోజే స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలిపోయాయి. అందులో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కూలిపోయాయి. భారతదేశ స్టాక్ మార్కెట్కి సంబంధించి శుక్రవారం భారీ నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా సూచీలు కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఈ భారీ పతనంతో BSEలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 429 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ వారంలో మొత్తం నష్టం 20 లక్షల కోట్లకు చేరినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యుద్ధం ప్రారంభమయ్యి 2 వారాలు కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత హర్ముజ్ జలసంధి మూసివేసినటువంటి పరిణామాలతో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $100.61 చేరింది. చమురు ధరల పెరుగుదల దిగుమతుల బిల్లును పెంచుతుందనే ఆందోళనతో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి అంటే 92.45 రూపాయలకు పడిపోయింది. దీనికి తోడు అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరగడంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు FIIలు భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. గత 10 రోజులుగా అమ్మకాలు కొనసాగిస్తున్న FIIలు ఒక్క గురువారం రోజే 7,050 కోట్ల విలువైనటువంటి షేర్లను విక్రయించారు. వీటి విలువ మొత్తం 10 సెషన్లలో 57,000 కోట్ల విలువైనటువంటి షేర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక వారం చివరి రోజున మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాల ఒత్తిడికి లోనైంది. BSE సెన్సెక్స్ 1470.50 పాయింట్లు అంటే 1.93% పతనమైంది. 74,563 వద్ద ముగిసింది. నిఫ్టీ 50,488.05 పాయింట్లు అంటే 2.06% క్షీణించి 23,151 పాయింట్ల వద్ద స్థిరపడింది. భారతదేశ స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో చీకటి రోజు నమోదైంది అని ఇప్పుడు మార్కెట్ రంగ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం తమ వాటాలను విక్రయిస్తూనే ఉన్నారు. ఒక్క మార్చి నెలలోనే ఇప్పటి వరకు 39,000 కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో మార్కెట్ మరింత కుంగదీసినట్టుగా అయింది. ఏషియన్ మార్కెట్లతో పాటుగా అమెరికాలో ఉన్నటువంటి డౌ జోన్స్, నాస్డాక్ సూచీలు కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతుండడం దేశీయ మార్కెట్లపై ఒత్తిడిని పెంచింది. ఇక నిన్నటి రోజు పతనంతో మెటల్, PSU బ్యాంక్, ఆటో రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టాటా స్టీల్, SBI వంటి దిగ్గజ షేర్లు 4 నుంచి 5% మేర నష్టపోయాయి. ఇక చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కొన్ని సంస్థలు మాత్రం స్వల్పంగా కోలుకున్నాయి. యుద్ధం ముదిరితే ముడి చమురు ధరలు మరింత పెరిగి ద్రవ్యోల్బణం భారంగా మారుతుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు ఉన్నారు. ప్రస్తుతానికి మార్కెట్ అనిశ్చితిలో ఉన్నందున పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఏషియన్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. జపాన్ నిక్కీ 2%, దక్షిణ కొరియాలో ఉన్నటువంటి కోస్పి 3% నష్టపోయాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనే దీనికి ప్రధాన కారణంగా మారింది. దీంతో పాటుగా ఇప్పుడు స్టాక్ మార్కెట్లా కాదు ప్రతి రంగంలో కూడా యుద్ధం ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం 2 వారాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతుంది అనేటువంటి అంచనాలే ఉన్నాయి. అందులోనూ మోస్తఫా ఇరాన్ సరికొత్త సుప్రీం లీడర్ మీద అటు అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ కూడా వెంటపడి వేటాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొస్తఫా ఆచూకీ తెలిపితే $93 కోట్ల బహుమతిగా ఇస్తాము అంటూ అమెరికా కూడా అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే యుద్ధం ఇంకా ముదిరే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు తలొగ్గరు అనేటువంటి భావన కూడా కనిపిస్తోంది. సో ఈ సోమవారం నుంచి ప్రారంభమయ్యేటువంటి స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఎలా ఉండబోతోంది, ఫస్ట్ వారంలో ట్రేడింగ్ ఎలా ఉంటుంది, ఇప్పటికైతే నెగటివ్గా కనిపిస్తోంది, మరి పాజిటివ్గా పుంజుకుంటుందా లేదా, బోల్డ్ అని అంచనాలు అయితే మదుపరుల నుంచి వెల్లడవుతున్నాయి.